హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటలంకి యువర్ ఫ్రెండ్. ఈరోజు మనము ప్రోబింగ్ వర్సెస్ ప్రెజెంటింగ్ గురించి మాట్లాడుకుందాం. నేను మార్నింగ్ ఒక అపాయింట్మెంట్కి వెళ్ళొచ్చాను. ఒక క్లయింట్ని మీట్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది చాలా వరకు సేల్స్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్స్లో ప్రోబింగ్ అనేది చాలా వరకు మిస్ అవుతుంది. ప్రోబింగ్ అంటే ఏంటి అంటే ఎప్పుడు కస్టమర్కి ప్రెజెంటింగ్ చేయాలి, ఎప్పుడు క్వశ్చన్స్ అడగాలి. ఇది గేమ్ చేంజ్ అంటారు దీన్ని. కస్టమర్ క్లోజింగ్ విషయంలో దీని ఒక గేమ్ చేంజ్ అంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనము ప్రోబింగ్ గురించి మాట్లాడుకోగలిగితే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు తన పర్పస్ ఉందా లేదా, తన నీడ్స్ ఏంటి, తన బడ్జెట్కి తగ్గ ప్రాజెక్ట్ లేదా ప్రోడక్ట్ లేదా సర్వీస్ మన దగ్గర ఉందా లేదా అనేది ముందు అతనితో క్వశ్చన్స్ వేసుకొని, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటారు దీన్ని. సో క్వశ్చన్ వేసి ప్రోడక్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్ మన దగ్గర ఉంది అని అనుకుంటే అప్పుడు దాన్ని అండర్స్టాండ్ చేసుకొని నెక్స్ట్ ప్రజెంటేషన్ చేయాలి. చాలా వరకు సేల్స్ మ్యాన్స్, ఏజెంట్స్, కన్సల్టెంట్స్ ఓల్డ్ మెథడ్నే వాడుతున్నారు. వెళ్ళగానే వాళ్ళ కార్డు ఇవ్వడము, వాళ్ళ దగ్గర ఉన్న బ్రోచర్ ఇవ్వడం, వాళ్ళ ప్రొడక్ట్ డీటెయిల్స్ టక చెప్పేస్తుంటారు. బట్ ట్రెండ్ మారింది బాస్, అప్డేట్ అయ్యాం. మనం కీబోర్డ్ ఫోన్స్ నుంచి ఆండ్రాయిడ్కి వచ్చాం, ఆండ్రాయిడ్ నుంచి నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ ఫోన్స్కి వెళ్ళబోతున్నాం. సో ప్రతి ఒక్క విషయంలో కూడా అప్గ్రేడ్ అవుతున్నాం కదా. మరి మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్లో కూడా చిన్న అప్గ్రేడ్. సో ఇది చిన్న టిప్. ప్రోబింగ్ చేయండి, అండర్స్టాండ్ చేసుకోండి, తర్వాత ప్రజెంటింగ్ చేయండి. క్లోజింగ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ప్రాక్టికల్గా ఒకసారి మీరు దీన్ని ప్రాక్టీస్లో పెట్టండి. ఒకసారి ప్రాక్టీస్లో పెట్టిన తర్వాత 2-3 క్లయింట్స్తో మాట్లాడిన తర్వాత ఇది మీకు అర్థమవుతుంది.